భారత ప్రధాని నరేంద్ర మోడీ అదానీ గ్రూప్‌కు ఒక విద్యుత్ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేసినట్లు శ్రీలంకకు చెందిన సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఫెర్డినాండో గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇవి చేసిన మరుసటి రోజే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఫెర్డినాండో ఈ ఆరోపణలు కూడా ఆ దేశ పార్లమెంటరీ ప్యానెల్ ముందు చేయటం అప్పట్లో భారత్లో కూడా పెద్ద దుమారం రేపింది. అప్పటి శ్రీలంక ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్సేపై ప్రధాని మోడీ ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టు ఇప్పించినట్లు ఆయన ఆరోపణలు చేశారు. అయితే ప్రధాని మోడీ ఎప్పుడు ఈ అంశంపై ఎక్కడ నోరు తెరిచి మాట్లాడిన దాఖలాలు లేవని చెప్పొచ్చు. ఇవన్నీ పాత విషయాలైతే ఇప్పుడు మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అవేంటంటే అదానీ గ్రూప్ శ్రీలంకలోని 3 కీలక ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత చేపట్టబోతోంది. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చలు సాగుతున్నాయి. అదానీ గ్రూప్ ప్రతినిధులతో శ్రీలంకకు చెందిన అధికారులు ఈ అంశంపై చర్చలు సాగిస్తున్నట్లు శ్రీలంకకు చెందిన పర్యాటక శాఖ మంత్రి హరిన్ ఫెర్నాండో తాజాగా మీడియాకు వెల్లడించారు. ఈ డీల్ ఓకే అయితే కొలంబోలోని బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాత్నలనా ఎయిర్పోర్ట్, మట్టాలా ఎయిర్పోర్ట్లు కూడా అదానీ గ్రూప్ చేతికి చిక్కనున్నాయి. అదానీ గ్రూప్ ప్రస్తుతం భారత్లో ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మొత్తం 8 విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. శ్రీలంకతో ఒప్పందం ఖరారైతే తొలిసారి అదానీ గ్రూప్ ఈ రంగంలో విదేశీ మార్కెట్లోకి ప్రవేశించినట్లు అవుతుంది. గత కొంతకాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక ఇప్పుడిప్పుడే తిరిగి గాడిన పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ పోతుంది. కొద్ది రోజుల క్రితమే శ్రీలంక పర్యాటకులకు వీసా ఛార్జీలను కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.